మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మశ్రీ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడున్న రోజులలో చాలా మందికి ఈ హడావిడి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు చాలా మందికి ఉన్నాయి. మరి ఆర్థికంగా అందరూ బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహే నమః. అరుణాం కరుణాతరంగితాక్షం ధృతపాశాంకుశ పుష్పబాణచాపా మణిమభవానీం శ్రీమాత్రే నమః. అమ్మ, ఆర్థికంగా బాగుపడాలి అన్నప్పుడు ఒకటి దైవం యొక్క అనుగ్రహం కావాలి. రెండు, మనము చేసేటువంటి ఒక కార్యక్రమాలలో కూడా ఆచరణలో కూడా మంచిగా ఉండాలి. దేవుని యొక్క అనుగ్రహం ఉంది కదా అని చెప్పి ఆచరణ సదాచారం గనక మానుకున్నట్టయితే అట్లా కూడా ఆర్థికంగా దెబ్బతింటాం. ఇటు సదాచారం ఉండాలి, ఇటు దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం కావాలి అంటే భగవంతుని యొక్క స్తోత్రాలు ఎన్నో ఉంటాయి, చదువుకోవాలి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలను చెప్పాడు. ఓం శ్రీ చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయికాయై నమో నమః అనేటువంటి ఒక్క నామాన్ని గనక ప్రతిరోజు జపం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇదే నామాన్ని కొద్దిగా మార్పు చేస్తే ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకోవాలి, డబ్బు లేదు అని బాధపడుతుంటారు కొందరు. అలాంటి వాళ్ళు ఈ చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయికాయై నమో నమః అనేటువంటి దాన్ని కనుక ప్రతిరోజు జపం చేసినట్టయితే ఆర్థికంగా బాగుపడతాడు, గృహ నిర్మాణం జరుగుతుంది. ఇలా చేయాలి. ఇంట్లో డబ్బు నిలబడతలేదు అంటారు. డబ్బు ఎట్లా నిలబడుతుంది? ఆమె డబ్బుకు లక్ష్మీదేవికి చెంచల అనేటువంటి ఒక పేరుంది. స్థిరంగా ఉండదు. 2 రోజులు నా దగ్గర ఉంటుంది, నా మీద ఎప్పుడో కోపం వస్తుంది, ఠక్కున ఇంకో దగ్గర దుంకుతుంది. అయితే మనకు దర్శ చరిత్రలో చెప్తాడు, లక్ష్మీదేవి పాదాల దగ్గర నుంచి పైకి వస్తుందట. ముందు పాదాల దగ్గర ఉంటుంది, అప్పుడు డబ్బు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మోకాళ్ళ దగ్గరికి వస్తుంది, ఇంకొంచెం డబ్బు వస్తుంది, తొడ దగ్గరికి వస్తుంది, శ్రీమంతుడు అవుతాడు. హృదయం దగ్గరికి వస్తుంది, ఇంకా శ్రీమంతుడు అవుతాడు. మెడ వరకు వస్తుంది, ఇంకా శ్రీమంతుడు అవుతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు. అన్నీ ఉంటాయి. అప్పుడు కళ్ళు తలకెక్కుతాయి. అప్పుడు లక్ష్మీదేవి తలకెక్కింది అన్నమాట. తలకెక్కింది చాలా రోజులు ఉండదు, చెంగున గంతేసిపోతుంది. అందుకే నీకు ఎంత ఉన్నా అణిగి ఉండాలి. అన్నీ ఉన్నా అణిగి ఉంటుందట. ఏమి లేమి నాకు ఎగిరెగిరి పడుతుంది అంటుంటారు. కాబట్టి అన్నీ ఉన్నా, ఎంత డబ్బున్నా, నువ్వు కోటీశ్వరుడు, 10 కోట్లున్నవాడు ఇంకోడు ఉన్నాడు, 50 కోట్లున్నవాడు ఇంకోడు ఉన్నాడు. తాటి చెట్టు నేను దంతా అంటే తాటి చెట్టు మీద కూర్చున్నవాడు నేను దంతా అని ఇంకోటి ఉంటాడు. తలకు మించినవాడు ఒకడు ఉండనే ఉంటాడు, ఉండకుండా ప్రపంచం ఉండదు. కాబట్టి ఎప్పటికీ నేను తక్కువే అని చెప్పేటువంటి అహంకారాన్ని మానేసి సౌమ్యంగా శాంతంగా ఉంటారో అప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఇది మగవాడు సంపాదించడం. ఈనాడు స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు సంపాదించాలి కూడా. ఈ కాలాన్ని బట్టి ఇద్దరు కూడా సమానమైన ఒక గౌరవమే ఉంది. కాకపోతే స్త్రీకి ఉండవలసిన కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మన కట్టుబాట్లలో. స్త్రీ ఎలా ఉండాలి? పొద్దున్నే భర్త కంటే ముందు లేవాలి, కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. లేవగానే పాచి బట్టలతో నోట్లో బ్రష్ పెట్టుకొని స్టవ్ వెలిగించడం కాదు. అగ్నిదేవుడు, అగ్ని కూడా ఒక దేవుడు. అష్టదిక్కులలో ఆగ్నేయం కూడా ఒక దిక్కు, అగ్ని కూడా ఒక దిక్కు అధికారి. కాబట్టి అగ్ని కూడా దేవుని. అందుకే మనం హోమాలు చేసేటప్పుడు ఆ అగ్నిలోనే మనం దేవతలకు అగ్ని ద్వారా, అగ్నిదేవుని యొక్క భార్య ద్వారా, స్వాహాదేవి ద్వారా వాళ్ళకు ఆహారాన్ని పంపిస్తున్నాం మనం. అలాంటి అగ్నిదేవుణ్ణి కించపరచడం మంచిదా? కాదు. విడిమించి లేవగానే అదే పాచి బట్టలతో నోట్లో బ్రష్ చేసుకొని వచ్చి స్టవ్ వెలిగిస్తున్నాం, నీళ్ళు పెడుతున్నాం. ఇలాంటి ఆచారాలు మానుకోవాలి. కొంతమంది కోపం వస్తుండొచ్చు నా మీద, వస్తే చిట్టని, వాళ్ళ కొడుకు లాంటి వాడిని, వాళ్ళ తండ్రి లాంటి వాడిని. కానీ అలా పనికిరాదు. కాళ్ళు చేతులు కడుక్కో. ఎప్పుడైతే నువ్వు నైట్ డ్రెస్ వేసుకుంటావో ఆ డ్రెస్సులు పక్కకు వదిలిపెట్టి వేరే బట్టలు కట్టుకో. ముఖం కడుక్కో, కాళ్ళు ముఖం కడుక్కో.
ఇంత కుంకుమ బొట్టు పెట్టుకో. అప్పుడు స్టవ్ వెలిగించి అగ్నిదేవునికి నమస్కారం చేయి. అప్పుడు స్టవ్ వెలిగించు. ఆ చిన్నది వండిన పదార్థం మంచి రుచికరంగా అవుతుంది, చిన్నది మంచిగా జీర్ణం అవుతుంది. రెండవది, ప్రతిరోజు కూడా ఇల్లు చిమ్మిన తర్వాత టైం లేదని చెప్పి ఇంట్లో చెత్త ఒక మూలన అక్షనే పెట్టకూడదు. ఆ ఇల్లు చిమ్మిన తర్వాత ఆ చెత్తను తీసి బయట డస్ట్బిన్లో వేయండి. పక్కకు డస్ట్బిన్లో ఎక్కడైనా మీ డస్ట్బిన్ ఈ కాలాన్ని బట్టి మనకు అన్ని వాస్తు ప్రకారంగా జరగాలంటే జరగవు. జనసముద్రం అయిపోయింది ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఎక్కడ డస్ట్బిన్ పెట్టుకుంటామో ఆ డస్ట్బిన్లో ఆ చెత్త వేసేయండి. ప్రతిరోజు గడప కడగండి. గడప లక్ష్మి. ఆ లక్ష్మి గడపను కడిగి దానికి ఇంత బొట్టు పెట్టండి. ఇట్లా కూడా డబ్బు నిలకడ ఉంటుంది. మూడవది, ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజులలో తల దువ్వుకుంటారు. ఎక్కడో నిలబడి దువ్వుకుంటారు, గడపలో నిలబడి దువ్వుకుంటారు. ముఖ్యంగా సింహద్వారం గడప దగ్గర నిలబడి తల దువ్వకూడదు. ఆ వెంట్రుకలు కింద పారేవేయకూడదు. వెంట్రుకలన్నీ ఒక సంచిలో పెట్టి ఆ వెంట్రుకలన్నీ జల నిమజ్జనం చేయాలి. కృష్ణవేణి దేవికి, కృష్ణవేణి అంటే ఏదో ఒక నదిలో వేసేసేయాలి. కానీ ఈనాడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పడక దూకొని ఆ ఇంటికి అక్కడ ఇలా చుట్టి అక్కడ పారేస్తారు. అవి వంటలో మనం తినే పదార్థంలోకి రావచ్చు, లేదా ఆ వెంట్రుకలను వేరే వాడు తొక్కినప్పుడు ఆ స్త్రీకి ఏ వెంట్రుకలైతే ఉన్నాయో ఆ స్త్రీకి తలబాధ రావచ్చు, తలనొప్పి రావచ్చు, మనసు వికలమైపోవచ్చు, విపరీతమైన కోరికలు రావచ్చు. మన సాంప్రదాయాన్ని వదిలిపెట్టి ఇలాంటి ఈనాడు విడిపోతున్నారు. భార్య ఇంకో తనతో వెళ్ళిపోయింది, భర్త ఇంకో ఆమెతో వెళ్ళిపోయినాయంటే ఇది కారణం. ముఖ్యమైన కారణాలు మన సాంప్రదాయం పాటించకపోవడం వల్ల. తల వెంట్రుకలు తీసి దువ్వుకున్నాక ఒక స్త్రీ తల వెంట్రుకలు తీసి దువ్వుకొని ఆ వెంట్రుకలు పారేస్తే అవి వేరే వాడు తొక్కాడనుకో, దానివల్ల ఈమెలో మనశ్చాంచల్యం కలుగుతుంది, శిరస్సంబంధమైన వ్యాధులు వస్తాయి. మనశ్చాంచల్యం కలిగినప్పుడు మనసు ఇంకో దిక్కుపోతుంది. దానివల్ల భార్యాభర్తల మధ్యన పోటాలు రావడం, విడిపోవడం. ఆ తల వెంట్రుకలన్నీ దాచిపెట్టి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక నదిలోనో ఒక దాంట్లోనో నిమజ్జనం చేసుకోవాలి. ఇది ఒక తప్పు, డబ్బు నిలబడకపోవడానికి. మూడవ తప్పు, స్నానం చేస్తారు, బట్టలు అక్కడే పెట్టేస్తారు, తర్వాత బొట్టు పెట్టుకోరు. మీరు మీ ఈ కాలాన్ని ప్రకారంగా మీరు ఏదైనా టికెట్లు పెట్టుకుంటున్నారో, ఏం పెట్టుకున్నారో, చిన్నవి పెట్టుకుంటున్నారో, పెద్దవి పెట్టుకుంటున్నారో అది నాకు అనవసరం. మీరు ఏది పెట్టుకున్నా ఇంత బొట్టు పెట్టుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకోండి. పాపెట్లో పెళ్ళి అయిన వాడు పాపెట్లో సింధూరం పెట్టండి. మీరు రామాయణం చదవండి, ఆ సీతాదేవి సింధూరం ఇంత మెరిసిపోతుంది. దానివల్ల ఏం లాభమో మనకు తెలుస్తుంది. సీతాదేవి రాముల పట్టాభిషేకం అయిపోయింది, అందరూ కూర్చున్నారు. రాముడు సీతాదేవికే చూస్తున్నాడు, చిరునవ్వు నవ్వుకుంటూ. సీత రామునే చూస్తుంది. ఈ ఆంజనేయ స్వామి మన బ్రహ్మచారి కదా, వీళ్ళు వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఎందుకు ఇంత ప్రేమ వీళ్ళిద్దరికి, ఏముంది సీతమ్మ దగ్గర అనుకొని చూశాడు. ఓనాడు సీతాదేవి స్నానం పెట్టి అలంకారం చేసుకుంటూ సింధూరం ఇంట్లో పెట్టుకుందాడు. అమ్మ ఎందుకు పెట్టుకుంటున్నామని అడిగాడు. అంటే ఇది పెట్టుకుంటేనేరా మీ నాయన నా దిక్కుంటాడని. ఓహో, సింధూరం పాపెట్లో పెట్టుకుంటే, గింతంత సింధూరం పాపెట్లో పెట్టుకుంటే నాయన నీ దిక్కయిందా, నేను చూపిస్తా అనుకున్నాడు. అనుకొని పోయి కృష్ణ ఒంటి నిండా సింధూరం పూసుకున్నాడట, నా దిక్కుండాలని. సీతాదేవి నా దిక్కే నా రాముడు ఉండాలి, నాకే ఉండాలి అని చెప్పి సీతమ్మ అమ్మ గింత సింధూరం పెట్టుకుంటేనే రాముడు ఆమెకు మోహం అయిపోయినాడు. నేను ఒంటి నిండా సింధూరం పెట్టుకుంటే నాకు మొత్తం నా దిక్కే వచ్చేస్తాడు కదా అని చెప్పుకొని ఆంజనేయ స్వామి శరీరం నిండా సింధూరం పెట్టుకొని నిలబడ్డాడు. ఏమిలా ఇలా పూస్తున్నావంటే, అమ్మ గింత సింధూరం పెట్టుకుంటే నువ్వు అమ్మ ముఖమే చూస్తున్నావు, నేను ఒంటి నిండా పెట్టుకుంటా, నన్ను చూడు, నా దిక్కుండు, నా హృదయంలో ఉన్నాడు, ఎప్పుడో నీ హృదయంలో ఉన్నాను రా నాయన అన్నాడు. అందుగురించి సింధూరం అనేటువంటిది పాపెట్లో భర్త క్షేమం గురించి, భర్త సౌభాగ్యం గురించి సింధూరం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంత నువ్వు ఏ బొట్టు ఏ టికెట్ని పెట్టుకో, నో అబ్జెక్షన్. కానీ కుంకుమ మాత్రం గింతంత కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ సౌందర్యం వేరు. తాటాంకయుగలీబు తప నోడుపమండల, ఇప్పుడే లలితారామంలో తాటంకాలు ఉండడం, చెవుల కమ్మలు ఉండాలి, ఇది ముత్తైతనం.
ముక్కుకు ముక్కుపోగు ఉండాలి, ముత్తైతనం. కాళ్ళకు మెట్టెలు ఉండాలి, ముత్తైతనం. మెడలో మంగళసూత్రం ఉండాలి, ముత్తైతనం. మంగళసూత్రం దొంగల బాధ ఉన్నది, బంగారం 1,00,000 2,00,000 అయింది, దొంగల బాధ ఉన్నది, మంగళసూత్రం తీసి అక్కడ షెల్ఫ్లో పెట్టేసి పోతే కాదు. మంగళసూత్రానికి చాలా విలువ ఉంది. దానికి మనకు సౌందర్యహరిలో మంగళసూత్రం గురించి ఎంతో చెప్తాడు శంకర భగవత్పాదులు. ఆ మంగళసూత్రంలో బ్రహ్మ, మహాలక్ష్మి, మహాకాళి, మహాగౌరి ముగ్గురు ఉంటారు. అందుకే 3 ముళ్ళు అంటారు దాన్ని. ఆ 3 ముడులు, ఒకటి మహాలక్ష్మి, ఒకటి మహాకాళి, ఒకటి మహాసరస్వతి. ఈ 3 ముళ్ళ బంధం అది. ఆ బంధాన్ని తీసి పక్కకు పెట్టేసిపోతే నీ భగవంతుడి తోటి ఎందుకు కాపురేట్ చేస్తాడు, వాడు కూడా ఇంకో బంధాన్ని చూసుకుంటాడు. అందుగురించి మంగళసూత్రం ఎటువంటి పరిస్థితుల్లో మంగళసూత్రం తీయకూడదు, కాలి మెట్టలు తీయకూడదు. తర్వాత మంగళసూత్రం ఇంకోటి కనిపించకూడదు. పరపురుషునికి మంగళసూత్రం ఈనాడు మనం మెడలు వేసుకొని తిరుగుతున్నారు, టీవీలలో చూస్తాం, టీవీలలో చేసినట్టు మనం చేస్తున్నాం, సినిమాలో చేసినట్టు. అది తప్పు కాదు, వేరు. మంగళసూత్రం పరపురుషునికి కనబడకూడదు. నాకు పెళ్ళైంది అని చెప్పి సర్టిఫికేట్ నువ్వు లైసెన్స్ చూపిస్తున్నావు, కానీ అది చూపించకూడదు. మంగళసూత్రం రహస్యంగానే ఉండాలి. ఆ 3 ముళ్ళు రహస్యంగానే ఉండాలి. ప్రతిరోజు మంగళసూత్రానికి లేవగానే బొట్టు పెట్టుకోవాలి. నువ్వు స్నానం చేసి దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు దానికి ఇంత కుంకుమ, పసుపు ఆ మంగళసూత్రానికి పెట్టి కళ్ళకు అద్దుకొని నా భర్త క్షేమంగా ఉండాలని కోరుకొని మళ్ళీ దాచిపెట్టుకోవాలి. నీకు రామాయణంలో సీతాదేవి యొక్క మంగళసూత్రాలు ఒక రామునికి ఒక్కనికే కనబడతాయి, రావణాసునికి కూడా ఎవరికి కనబడవు. ఒక్క రాముడికి మాత్రమే మంగళసూత్రాలు అవుతాయి. ఆ సత్యహరిశ్చంద్రలో చంద్రమతి దేవి యొక్క మంగళసూత్రాలు చూసి గుర్తుపడతాడు నా భార్య అని చెప్పి. ఆమె ఒక హరిశ్చంద్రుడికి మాత్రమే మంగళసూత్రాలు కనబడతాయి, ఇంకోరికి కనబడవు. ఆ మంగళసూత్రాలను అంత రహస్యంగా దాచిపెట్టుకోవాలి. కాలిమెట్టలు, గాజులు, చేతులకు గాజులు. చేతులకు గాజులు ఉంటే ఏమవుతుంది, గాజుల సవ్వడి వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ బయటికి పోతుంది. స్త్రీ చేతుకున్నటువంటి గాజులు చప్పుడు కావాలి. ఏదో ఒక్కొక్క గాజు వేసుకుంటాము, గాజులు వేసుకోము, గడియారం పెట్టుకున్నాము, ఆ కుండిగాల చేతికి కాదు. గాజుల సవ్వడి వల్ల, స్త్రీ నడుస్తూ ఉంటే కాలి మెట్టల సవ్వడి వల్ల, గాజుల యొక్క చప్పుడు వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ దూరం పోతుంది. భూత ప్రేత పిశాచాలు భయపడతాయి. అమ్మో ఆదిశక్తి ఉందిరా లోపల నాయన అని చెప్పి ఈ భూతాలు దయ్యాలు భూతాలు అంటారు కదా, అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయట. ఇలా గాజులు, కాలి మెట్టలు. ఇప్పుడు ఈనాడు చిన్న చిన్న మెట్టలు పెట్టుకుంటున్నారు. మా చిన్నతనం చూస్తే మెట్టలు ఒక్కొక్కటి 4 వేస్తున్నారు, 5 వేస్తున్నారు, దొడ్డుగా ఉండేటివి. నడుచుకుని టిక్కు 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 మన శబ్దం వచ్చేటువంటి పెద్ద మనుషులు. ఆ శబ్దం వల్ల ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రాకుండా పోతాయి, ఇక్కడ ఆదిశక్తి ఉందని చెప్పి. చెవులకు కమ్మలు పెట్టుకోవడం వల్ల భర్త యొక్క ప్రేమానురాగాలు దొరుకుతాయి. ముక్కుకు ముక్కు పోగు పెట్టడం వల్ల తల సంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయి. ఇవన్నీ మన సాంప్రదాయాలు. తల వీరపోసుకొని ఉండకూడదు, తల ఎప్పుడు కట్టేసుకొని ఉండాలి. జడేసుకో, దాన్ని మలుచుకొని బుచ్చడేసుకో, ఏదో ఒక రకంగా, కానీ తల వెంట్రుకలు వీరపోసుకొని ఉండకూడదు. అలా రోజు స్త్రీ అనేటువంటిది, ఒక స్త్రీ, సుమంగళి స్త్రీ ప్రతిరోజు తల స్నానం చేయకూడదు. ఒక్క కేరళ వాళ్ళకు మాత్రమే ప్రతిరోజు తల స్నానం. మన తక్కిన భారతదేశంలో ఎక్కడ కూడా తలస్నానం ప్రతిరోజు లేదు. స్త్రీ సుమంగళి చేయకూడదు, ముత్తైదువ ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. వారానికి శరీర ప్రకృతిని బట్టి 1 సార్లు 2 సార్లు తలస్నానం చేయాలి. అదే పురుషుడు ప్రతిరోజు తలస్నానం చేయాలి, మగపిల్లలు. స్త్రీ మాత్రం వారానికి 1 సారి 2 సార్లు ప్రతిరోజు తలస్నానం చేసి ఏ ఇంటైతే స్త్రీ జంటికలు దులుపుతుందో ఆ ఇంట్లో డబ్బు దులిపినట్టే అయిపోతుంది, డబ్బు నిలబడదు. ఇలాంటివన్నీ పాటించకపోవడం వల్ల మాకు డబ్బు నిలబడతలేదు, మాకు లేదు, మాకు దరిద్రమే ఉంది. ఎప్పుడు ఏ దేవుడు పనిచేయ, ఏ దేవుడు మన సాంప్రదాయాన్ని మనం చక్కగా పాటించినప్పుడు ఏ దేవుడు ఎందుకు పనిచేయడు? ఒకనాడు దేవుని దీపం పెట్టి నమస్కారం చేయవు, నిలబడే తింటావు. హాయిగా కింద కూర్చొని భాష్యం పట్టేసుకొని కూర్చొని తినాలి. మూలాధార చక్రాన్ని మూసి, యోగశాస్త్రంలో ఉంటుంది. మూలాధార దగ్గర అంటే ఇటు మంచిగా కాళ్ళు మర్చుకొని కూర్చొని మూలాధార దగ్గర చక్రాన్ని మూసి భగవంతుడికి నైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయాలి. అది అమృతం అవుతుంది, జీర్ణం అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఇవన్నీ మన సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు ఇలాంటివన్నీ పాటించడం వల్ల
భగవంతుని సేవ ఇప్పుడు నేను చెప్పాను, చింతామణి, గృహాంతస్థ, శ్రీమన్నాగర నాయక, ఇలాంటి చిన్న చిన్న మంత్రాలు, లేదా అష్టలక్ష్మి స్తోత్రము, మహాలక్ష్మి స్తోత్రము, ఇలాంటివి చదువుకుంటూ అవి చదివినంత మాత్రాన డబ్బు రాదు. మనం ఈ సాంప్రదాయాలు పాటించినప్పుడే అవి పనిచేస్తాయి, లేకుంటే పని చేయవు. మన భారతదేశము కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి. మరి ఇలాంటి యొక్క భూమిలో మనం జన్మించి సాంప్రదాయాలు పాటించకపోయినట్టయితే డబ్బు నిలబడమంటే ఎక్కడ నిలబడుతుంది? అనవసరమైనటువంటి కొనుక్కొచ్చుకుంటాం, డబ్బు నిలబడతలేదని చెప్తాం. ఉన్నదాంతో కాలం పుచ్చుకుంటే ఎందుకు డబ్బు నిలబడదు? జీవనాధారం చేసుకుంటే. ఈనాడు భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాలి, కాలాన్ని బట్టి ఇద్దరు పనిచేయాలి. నేను కాదని చెప్పి అనడం లేదు, కానీ ఉన్న సమయంలో దాన్ని ఇంటి శుభ్రంగా పెట్టుకొని, ఇంటిని చేసుకొని, చక్కగా ఉంచి చక్కగా ఉన్నట్టయితే మనకు డబ్బు తప్పకుండా నిలబడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. డబ్బు నిలబడిందంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్టే. కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలు చేసుకుంటూ ఇటు భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ ఉన్నప్పుడు నిలబడుతుంది. ఏదో పంతులు గారు ఒక యంత్రం ఇస్తారు, లక్ష్మీ యంత్రం ఇచ్చారు, ఇంట్లో పెట్టుకున్నాం, దాన్ని ముఖం చూసేలేదు, ఇంత దీపం ముట్టించలేదు, లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది? పంతులు గారు ఇవ్వగానే యంత్రం ఇవ్వగానే లక్ష్మి వచ్చిందా? దానికి తగినటువంటి ఒక సంస్కారాలు అయినప్పుడే లక్ష్మి వస్తుంది. ఆ సంస్కారాలు పాటించవలసిన బాధ్యత యజమానురాలిది. అలా చేసినప్పుడు వస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఈ రోజులలో చూసుకుంటే ఇప్పుడు మీరు యంత్రాలు అన్నట్టు చాలా మంది యంత్రాలు కట్టుకోవడం కానీ, దిష్టి గుమ్మడికాయలు కట్టుకోవడం కానీ, కొంతమంది కొన్ని వస్త్రాలలో ఏవేవో పెట్టి కట్టుకోవడం కానీ దిష్టి కోసం అని కడుతూ ఉంటారు కదా. మరి మీ వరకు వస్తే మీరు ఏం చెప్తారు? అమ్మ, దిష్టి అనేటువంటి దృష్టి దోషం ఉంది, లేదని చెప్పాను. అందంగా ఉన్న వాళ్ళని చూసినా దృష్టి దోషం వస్తుంది. కొంచెం బాగుపడినా, కొంచెం ఇది ఉన్నా, కొంచెం డబ్బు మనకు ఎక్కువ దృష్టి దోషం వస్తుంది. ఇలాంటి దృష్టి దోషాలు అనేటువంటివి అదొక క్షుద్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ, అది మనకు వస్తుంది. అది వస్తుంది అనేటువంటి వచ్చింది అని బాధపడుకుంటూ కూర్చునే బదులు దానికి ఏ లలితానామాలు ఇస్తాను. జ్వాలామాలిని కాక్షిప్తావన్నీ ప్రాకార మధ్యగా యై నమో నమః అనేటువంటి ఒక నామం ఉంది, అమ్మవారి నామం. లలితా త్రిపుర సుందరి విశుక్రుడు విశంగుడు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు వాటితో తట్టుకోలేము, చాలా భయంగా ఉందని చెప్పి రాజశ్యామల వారాహి చెప్పినప్పుడు అప్పుడు లలితా త్రిపుర సుందరి జ్వాలామాలిని అనేటువంటి ఒక దేవతను పిలుస్తుంది. జ్వాలామాలిని ఆమె ఎప్పుడు బగ మండుతుంది. పిలిచి ఈ సేన చుట్టూ ఒక ప్రాకారం కట్టమంటుంది, గోడ కట్టమంటుంది జ్వాలామాలిని దేవిని. ఆ జ్వాలామాలిని దేవి 100 యోజనాల ఎత్తుతోటి ఆ దేవతల యొక్క సైన్యం చుట్టుముట్టు ఒక గోడ వేస్తుంది. ఎప్పుడు 100 యోజనాల ఎత్తే గోడ ఉందంటే దాని యొక్క జ్వాలలు ఇంకెంత ఎత్తు ఉండాలి, దాన్ని దాటుకొని ఎవడు రాలేడు. అలా మన ఇంటికి గుమ్మడికాయలు కడుతున్నాము, నల్ల బొమ్మ పెడుతున్నాము, ఏదో కొబ్బరికాయని పెడుతున్నాము, ఏకాక్షి కొబ్బరికాయని అది అని ఇదని పెడుతున్నాం. అవన్నీ చదివే బదులు పెట్టుకోండి, అవి నేను వద్దనడం లేదు, అవన్నీ పెట్టుకునే బదులు ప్రతిరోజు కూడా ఓం శ్రీ జ్వాలామాలి కాక్షిప్త వన్నీ ప్రాకార మధ్యగాయై నమో నమః అనేటువంటి ఒక నామాన్ని 10 సార్లు 108 సార్లు చదివి ఆ కుంకుమ మీరు బొట్టు పెట్టుకొని ఇంటి గడపకు బొట్టు పెట్టినట్టే నీ ఇంటి చుట్టుముట్టు ఒక జ్వాలామాల ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి నరదృష్టి వస్తుంది చెప్పు నాకు? ఎక్కడి నుంచి రాదు, దానికి దారే లేదు. నరదు ఎనర్జీకి దారే లేకుండా అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ మంత్రం చదివి మీరు బొట్టు పెట్టుకొని, మనం బొట్టు పెట్టుకొని, గడపకు సింహద్వారా గడపకు కనుక బొట్టు పెట్టినట్టయితే ఇంట్లోకి ఆ గడప దాటి ఈ కుంకుమ బొట్టు దాటి ఎనర్జీ నీకు లోపలికి ఎలా రావాలి? నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, మనకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుగురించి జ్వాలామాలిని కాక్షిప్త వన్నీ ప్రాకార మధ్యగాయై నమో నమః అనేటువంటి ఒక మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివి ఆ కుంకుమ బొట్టు పెట్టుకొని యంత్రాలు ఉన్నాయి, దిష్టిదోష యంత్రాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల యంత్రాలు ఉన్నాయి. ఏవి పెట్టుకున్నా వాటికి సంస్కారం లేని పని చేయవు తల్లి. వాటికి సంస్కారం ఉండాలి. మనం లావుగా కావాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మనం తిండి తినాలి. తిండి తినకుండా నేను మంత్రం చదివి ఆరోగ్యంగా ఉంటా అంటే ఎక్కడి నుంచో ఉండవే. కాబట్టి ముగ్ధౌదన సత్యయుత శాకినీదేవి కడుపులో ఉంటుంది, పెసరపప్పు అన్నం తింటుంది. అంటే మంత్రం చదివినంత మాత్రాన నువ్వు పెసరపప్పు అన్నం నీ కడుపులోకి వచ్చిందా, నీకు అయిందా? హరిద్రాన్యకరిసిక హాకిని రూపధారిని మంచి పులిహోర తింటున్నావు, తిన్నంత మాత్రం నీకు తిన్నట్టు అయిందా? ఆ తినుకుంటూ ఈ మంత్రం చదివినట్టయితే శరీరానికి పుష్టి బలము వస్తుంది, మంచిగా అవుతుంది. అలా జ్వాలామాలిని కాక్షిప్త చదువుకుండి గడపకు బొట్టు పెట్టినట్టయితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నీ ఇంటికి రాదు.
నీకు రాదు. నీ ఇంటి చుట్టూ జ్వాలామాలిని దేవి ఒక గీత ఏర్పాటు చేస్తుంది. ఆ గీతలో నీ ఇల్లు ఉంటుంది. ఈ మంటలు జ్వాలలు దాటుకొని నీ దగ్గరికి ఏ శత్రువు కూడా నీ దగ్గరికి రాలేడు. ఇలాంటివి మనకు ఎన్నో ఉన్నాయి తల్లి. అని చేయాలి. ఇటు చేయాలంటే ఇది చేయండి, నరదృష్టి గురించి ఇది చేయండి, యంత్రాలు పెట్టుకోండి, వాటికి ఇదే మంత్రంతో ఆ యంత్రాన్ని పూర్తి చేసే యంత్రం అప్పుడు ఆ యంత్రం యాక్టివిటీ అవుతుంది. అది మన మీద పనిచేస్తుంది. యాక్టివిటీ లేకుండా వచ్చి తీసుకొచ్చి అక్కడ తగిలేస్తే ఇప్పుడు ఆ ఫోటో ఎంతో కదండి. నేను ఇప్పుడు ఫోటోలు అన్ని ఇప్పుడు సర్టిఫికెట్లు అన్నీ పెట్టుకున్నాను. నేను ప్రవచనాలు చెప్పకపోతే సర్టిఫికెట్లు ఎందుకు అవి? 10 మంది చూడడానికే కదా. అలా ఉండదు. వాటిని సార్థకం చేయాలంటే నేను చెప్పాలి కదా. ఆ సర్టిఫికెట్కు సార్థకత రావాలి అని అన్నప్పుడు నేను ఈ ప్రవచనం చెప్పాలి. చెప్పినప్పుడే సర్టిఫికెట్ దానికి ఇది. అలాగే యంత్రం పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి ఒక సంస్కారం పూజలు జరిగినప్పుడే యంత్రం యాక్టివిటీ అవుతుంది, మనకు పనిచేస్తుంది. ఆ యంత్రాన్ని ఏమొద్దు, ఖాళీ ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకొని గడపకు బొట్టు పెట్టండి, నీ ఎనర్జీ పోకపోతే అప్పుడు నన్ను వచ్చాడు మంచిగా నిలబెట్టు, ఇదే కెమెరా ముందులో నిలబెట్టాడు. కానీ చేసే సక్రమంగా చేయాలి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం తల్లి, సంతోషం.